కంపేర్ చేస్తే లాస్ట్ 3-4 ఇయర్స్కి ఇప్పటికి కంపేర్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా కనిపిస్తున్నాయి యూఎస్లో? ఇప్పుడు ఒక స్టాగ్నెంట్ స్టేజ్లో ఉందండి, కానీ రాబోయే టైంలో ఇట్స్ గోయింగ్ టు గ్రో. ఓకే, గ్యారంటీగా. దెర్ వాజ్ అ లిటిల్ ఛాలెంజ్ బికాజ్ కోవిడ్ తర్వాత ఏంటంటేనండి సడన్ స్ప్లర్జ్ ఆఫ్ ఐటీ జాబ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ యూజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు నేను ఉన్నారనుకోండి, మన ఇద్దరము జీపేనో లేకపోతే రూపేనో ఎప్పుడు యూజ్ చేసి ఉన్నాం. ఏది కోవిడ్ తర్వాత. ముందు కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక దాని మీద యూజ్ చేయాల్సి వస్తుంది. మనమే కదా అసలు ఎవ్రీవన్ రోడ్ సైడ్. అదే అంటే నా దగ్గర క్యాష్ ఉందండి, నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు ఇస్తానంటే చేంజ్ లేదు, మీరు జీపే చేయండి సార్ అంటాడు. సో ఇంతమంది ఇది చేయాలంటే వెనకాల టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉండాలి. సో కోవిడ్ తర్వాత సడన్ సర్జ్ వచ్చేసిందండి టెక్నాలజీ రిక్వైర్మెంట్. దానివల్ల జాబ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. అండ్ ఆ స్లర్జ్ని చూసి చాలా మందిని, ఎక్కువ మందిని కూడా తీసుకున్నారు మనకి బెంచ్ మీద అవసరం ఉంటుందని. అది ఎప్పుడైతే 2-3 ఇయర్స్ అంటే 23 ఆ టైంలో వచ్చినప్పుడు అది స్టాగ్నెంట్ ఉంది. ఎందుకంటే ఒకసారి మీ టెక్నాలజీ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరగదు కదా. సో అక్కడ మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అది కాక ఇంకోటి ఏమైంది, చాలా మంది డబుల్ జాబ్ చేస్తాం వల్ల దానివల్ల డౌన్ అయింది. గ్యారంటీగా దెర్ హ్యాస్ బీన్ అ లిటిల్ ఎఫెక్ట్ ఆఫ్ రెసెషన్ ఇన్ ద మార్కెట్. ఫ్యూచర్లో అది తగ్గుతుంది, జాబ్స్ పెరగబోతున్నాయి అని చెప్తున్నాను. కానీ జిన్పింగ్ ఏమంటాడంటే చైనా ఆల్రెడీ ఆయన వార్ స్టార్ట్ చేశాడు. ఎలా ఈ వాణిజ్య దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాడు. దీంతో అమెరికా ఆర్థిక పరిస్థితి కుప్పగోలుపోతుందని చెప్పి ఆయన అంటాడు. అది మనం చూడాల్సిందేనండి. ఎందుకంటే ఈ విషయం నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేవాడిని కాదు. నాకు ఒక రకంగా చెప్పాలంటే మనం ఎన్ని మాట్లాడుతుండగా ఇండియన్ ఎకానమీ అన్నిటికన్నా స్ట్రాంగ్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, రైట్? బట్ ఆల్ ఆఫ్ దీస్ టేక్ టైమ్. ఇప్పుడు మన మోడీ గారు ఇది 3వ టర్మ్లో ఉన్నారు. హీఈస్ డూయింగ్ సో మచ్ ఎఫర్ట్. సో ఇట్ టేక్స్ ఇయర్స్, టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్. ఇప్పుడు చైనా కూడా ఇవాళ రోజున ఒక స్ట్రాంగ్ పొజిషన్లో చెప్పబోతుందంటే ఒక 50 ఏళ్ల కృషి ఉంది అక్కడ. వాళ్ళు 1950, 1960, 1970 నుంచి కంటిన్యూస్గా అదే ఫోకస్గా చేశారు కాబట్టి వాళ్ళు రోజున ఒక పొజిషన్లో వచ్చారు. సో ఏదైనా కుప్పకూలాలన్నా, ఏదైనా పొజిషన్ మారాలన్నా ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్. ఇప్పటికైతే మనం మాట్లాడేది ద లార్జెస్ట్ ఎకానమీ ఇస్ యుఎస్ విచ్ ఇస్ $31 trillion. ద సెకండ్ లార్జెస్ట్ ఇస్ చైనా విచ్ ఇస్ $9 trillion. 31-9. దాని తర్వాత జర్మనీ 5, దాని తర్వాత ఇండియా 3. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారంగా 9 ఒకేసారి 36 వెళ్ళిపోవాలి కదా. 36 వెళ్ళాలి దాటేసేయాలంటే. సో పడుతుందండి. అంటే అన్డిస్ప్యూటెడ్లీ టుడే యుఎస్ ఇస్ అ గ్లోబల్ ఎకానమీ లీడర్. సరే వాళ్ళ మధ్య ఎలా ఉన్నా కానీ సరే గ్లోబల్ లీడర్ అది. సరే వాళ్ళ ఇంటర్నల్గా ఇష్యూస్ లేదంటే ఇంటర్నల్గా ఏదన్నా వాళ్ళ క్లచెస్ ఉన్నప్పటికీ కెనడా, మెక్సికో, చైనా, పనామా ఏవో చెప్తున్నారు కదా, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా అన్ని ఎగనెస్ట్ ట్రంప్ అయిపోయింది, రైట్? ఎట్లా ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇండియాని అయితే డైరెక్ట్గా టచ్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లా. ఇది పాజిటివ్ సైన్ అయినా ఇండియాకి? గ్యారంటీగా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారు నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు అక్కడికి. లేదు, రేపు ఎల్లుండి ఏదో February 7th అన్నారు. మరి వైట్ హౌస్ ఏదో తెలియదు, వాట్ ఎవర్ కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నారు. గ్యారంటీగా ఐ థింక్ వి ఆల్ నో మోడీ ఈజ్ అ మాస్టర్ అండి. సో ఏదో ఒక ట్రంప్ కార్డ్ తిప్పుతాడు ఆయన. గ్యారంటీగా ఈ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ ఆర్ బెటర్. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఈ మీట్ తర్వాత ఇట్స్ గోన్ బి బెటర్. అండ్ ఫర్ షూర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఇండియన్ యుఎస్ రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. యాజ్ ఆఫ్ నో టుడే డెవలప్మెంట్ ఏంటంటే ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ఆయన ఢిల్లీ వచ్చినారు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా సంథింగ్ చేంజ్గా చేయబోతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదో మ్యూచువల్గా అనేది ఒకటి వినిపిస్తుంది. దెర్ ఆర్ 2 areas అండి ఈ మోడర్న్ వరల్డ్లో. ఒకటేమో మనీ, రెండోదేమో టెక్నాలజీ అండ్ స్కిల్. ఈ 2 మీకు కంపల్సరీ కావాల్సిందే. మూడోది ఈ టెక్నాలజీ అండ్ స్కిల్ చేయగలిగిన మ్యాన్ పవర్. ఇది మీకు వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రోజున మనకి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాకున్న మ్యాన్ పవర్, యూత్ మ్యాన్ పవర్, హూ ఆర్ స్కిల్డ్ అండ్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఫర్ షూర్లీ ద నెక్స్ట్ డికేడ్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్. మేబీ I can talk about later decades also,
బట్ మనకున్న అడ్వాంటేజ్ అది, మనకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది. సో ఇప్పుడు యుఎస్ ఎంత చేయాలనుకున్నా దే నీడ్ అవర్ సపోర్ట్ ఫర్ షూర్. అండ్ ఓ రకంగా వాళ్ళకి స్ట్రాంగ్ ఎకానమీ ఉంది కాబట్టి మనకు కూడా వాళ్ళ సపోర్ట్ కావాలి. సో ఐ థింక్ ఆఫ్టర్ దిస్ విజిట్ ఇట్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ బోత్ ద నేషన్స్. ట్రంప్ దూత అనుకోవచ్చా, లేదంటే ఇండివిజువల్గా ఆయన వచ్చాడు అనుకోవచ్చా ఏఐ CEO? అది ఎందుకంటే టాప్ 3 కంపెనీస్ తోటి ఆయన అవును ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయన అదే పెట్టుకున్నారు కదా. అది కూడా ఉండుండొచ్చు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీకు ఇప్పుడు మొన్ననే టెస్లా మీద ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో తగ్గించారు ఈ మధ్య. అదేది వాళ్ళిద్దరు కాల్ అయిన తర్వాత ఇప్పుడు టెస్లా మనం ఇండియాలో రోడ్ల మీద చూడబోతున్నాం. సో ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టెక్నాలజీ ఆస్పెక్ట్ కూడా. ఎస్ తమాషా ఏంటంటే కేంద్ర ఈ ఐటీ సంబంధించి శ్రీ వైష్ణవ్ ఉన్నారు కదా, అశ్విని వైష్ణవ్, అవును. ఈయన శామ్ రావడానికి 2 రోజుల ముందు నుంచే ప్రకటనలు చేస్తూ వచ్చాడు. అందుకని దాంట్లో ఏదైనా స్పెషాలిటీ ఏమైనా ఉందేమో అంటే ఇవన్నీ కూడా మూమెంట్స్ అయ్యే ముందు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అండి. సో దే నో ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ దట్ ఆయన సడన్గా వచ్చి ఏదో మీటింగ్లో నేను మీ షోలో వచ్చే ముందే మనకు 1-2 days నుంచి డిస్కషన్ ఎప్పుడు వస్తున్నారని చెప్పని ఉంటుంది. అలాంటిది వాళ్ళు యూఎస్ నుంచి వచ్చి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ డిస్కషన్. అండ్ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ డిస్కషన్స్ ఈయన January 20th ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాదు, ఈయన ఎప్పుడైతే గెలిచాడని తెలిసి డిసెంబర్ నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నారు ట్రంప్ మంత్రివర్గం వాళ్ళందరూ కూడా, పర్టికులర్లీ బిజినెస్ లీడర్సు, వరల్డ్ లీడర్స్తో కంటిన్యూస్ డిస్కషన్లోనే ఉంటూ ఉన్నారు. సో మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే లోకేష్ కూడా వెళ్ళేది వాళ్ళ మేబీ శామ్ని కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏపీలో అంత ఏరియా ఉందంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి? ఏరియాకి ప్రాబ్లం ఏం లేదండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, గ్యారంటీగా ఆపర్చునిటీ అయితే ఉంది. అక్కడికి వస్తారా? ఎందుకంటే ఆల్రెడీ మనకి డెవలప్ అయిన హైదరాబాద్ కనిపిస్తుంది కదా, ఇది కాదని అక్కడికి వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ అంటున్నారు, ఎందుకంటే వైష్ణవ్ని కలిశారు ఈయన, రైట్, లోకేష్ గారు. అంటే ఈయన వస్తున్నారు కదా, శామ్ కూడా వస్తున్నారు. సమ్ ఏదో ఎన్ఆర్ఐస్ ఏదో కొంత లైజనింగ్ చేశారు అంటున్నారు. గ్యారంటీగా ఉందండి ఆపర్చునిటీ. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ద వర్క్ ఫోర్స్ అండ్ టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఏదైతే ఇప్పుడు ఉందో దీనికి 2x అవ్వబోతుంది ఇంకో రాబోయే డికేడ్లో. రైట్, మనకి హౌ మెనీ లార్జ్ సిటీస్ కెన్ స్టిల్ టేక్ మోర్ పీపుల్? సో యూ హ్యావ్ టు గో టు Tier 2 cities అండ్ Tier 3 cities in the future, రైట్? సో కంపల్సరీగా పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ న్యూయర్. ఇప్పుడు హైదరాబాద్లో మేబీ 10 ఏళ్ల క్రితం నాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ గుర్తులేదు, మెయిన్ సెంటర్స్లో తప్పితే. వాళ్ళ రోజు ట్రాఫిక్ జామ్ పెరిగింది. బెంగళూరు went through this, has been going through this process for a very long time, right? So they will start looking at other cities. అంటే ఓపెన్ ఏఐ లాంటి ఒక పెద్ద టాప్ టెక్నాలజీ కంపెనీ వైజాగ్ వస్తుందంటారా? ఇది 2 విషయాలుగా ఉంటుందండి. ఒకటేమో వాట్ our leadership will be able to show them that what they can provide and what they are supporting, and the infrastructure. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఉండగా ఏదైనా సాధ్యమే. అండ్ నేను చెప్పకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ దే హ్యావ్ అ టాక్ట్ ఫర్ దాట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతేనంటే రీసెంట్గా వాళ్ళు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చదివిన వాళ్ళు ఏమో ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా మీకే ఆ డేటా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు లాస్ట్ 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. రైట్, అక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళే కొంచెం ఏపీలో కొంచెం ఎక్కువ ఉన్నారు. బట్ వాళ్ళంతా మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ కాకుండా ఏదో వర్క్ స్టేషన్స్ అని, కో వర్క్ స్టేషన్స్ అని ఇట్లా ఏదో రకరకాలు చెప్తున్నారు. అవి వర్కౌట్ అవుతాయి అంటారా? అవుతాయండి, తప్పకుండా అవుతాయండి. నేను చెప్పేది ఒకటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు గివ్ దెమ్ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ బెటర్ గ్రోత్ పర్స్పెక్టివ్. అది ఉంటే ఎక్కడైనా చేస్తారు. నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఒకటి ఏంటంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మన వాళ్ళు? $31 trillion ఎకానమీ, US dollar మనీ, బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ గ్రోత్ పర్స్పెక్టివ్. అది ఎప్పుడవుద్దో తెలియదు కానీ ఇండియా కూడా గ్యారంటీగా లెవెల్కి వస్తుంది. కానీ అప్పటిదాకా మన వాళ్ళు అక్కడికి వెళ్తాం అనేది ఆ డాలర్ డ్రీమ్స్, ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు. అంటే మీరు పంపిస్తున్నారు కదా ఎప్పటి నుంచో అక్కడికి స్టూడెంట్స్ పంపిస్తున్నారు, ఇప్పుడు కూడా పంపిస్తున్నారు, రేపు కూడా బాగుంది మీరు పోతే ఇప్పుడే బెస్ట్ టైం అని మీరు చెప్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో అసలు ఇక్కడే ఉంటూ అమెరికాలో ఉండే కంపెనీల
తో టైఅప్ అయ్యి జాబ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుందంటారా? వచ్చినప్పుడు అక్కడి నుంచి మేము జనాలను ఇక్కడ తీసుకొస్తామండి. అఫ్కోర్స్ అసలు అది వస్తుందా? అలాంటి చూడాలండి, సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విజన్ ఏదో చెప్తున్నారు, ఆయన విజన్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, మీలాంటి వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందని అంటే దిస్ ఈస్ అ లాంగ్ గేమ్ అండి. యూ హ్యావ్ టు, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఏళ్ల తరబడి మనం కంటిన్యూస్ ఎఫర్ట్ పెడతా ఉంటే అవ్వగలిగే పరిస్థితి ఉంది. బట్ ద గ్యాప్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ వెరీ లార్జ్. సో అది ఎప్పుడైతే నల్లిఫై అవ్వబోతుందో అప్పుడు మనకు అది అవ్వగలిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కానీ ఐటీఎస్ సర్వీసెస్ కానీ ఇవన్నీ మనకి వాళ్ళ రోజున ఇండియాలోనే చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో అది హైదరాబాదా లేకపోతే వైజాగా లేదా అనకాపల్లా వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. వాడి కంపల్సరీగా హెడ్సెట్ పెట్టుకొని వాడు సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి వాడు మాట్లాడగలిగి ఇంగ్లీష్ వాడికి సపోర్ట్ చేయగలుగుతానంత వరకు అవుతుంది. సో ఎక్కడున్నా ఒకటి వాళ్ళకి అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెడికల్కి సంబంధించిన ఏరియా, ఇప్పుడు మీరు టెక్నాలజీకి సంబంధించిన ఏరియా మీరు చెప్పారు. యుఎస్లో ఆపర్చునిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రెండుగా ఉన్నాయి అని అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ విత్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఎల్ విత్ హెల్త్ కేర్ అంటున్నారు. ఈ రెండు సపరేట్ సెక్టర్స్ కింద మీరు చూస్తే దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ అనేది ఎవ్రీ ఏరియాలో ఉందండి. నాట్ జస్ట్ టెక్నాలజీ మెడిసిన్ అనే కాదు, రేపు పొద్దున్న ఇట్ విల్ కమ్ ఇన్ ఆర్ట్స్ ఆల్సో వస్తుంది. ఎవ్రీ ఏరియా, బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమీ లేదు. మనం ఏదైతే చేస్తున్నామో, మన మైండ్తో మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక సిస్టమ్ ద్వారా చేయగలగాలి అనేదే కాన్సెప్ట్. అది ఏదైనా కానివచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రోబో ఈజ్ ఆల్సో అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇట్ వాస్ ద ప్రిమిటివ్ stage of artificial intelligence that it is able to do the task which human has to do, right? So అన్ని ఏరియాలో ఉంటుంది, కానీ ఆ ఏరియాలో అది యూజ్ చేస్తామనేది ఒక స్పెషాలిటీ. ఆ స్పెషలైజేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెడికల్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ట్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఉండనివ్వండి, అదంతా కూడా ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ టెక్నాలజీ. అది నేర్చుకుంటే ఎస్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు ఏమైనా వస్తున్నారు, ఇప్పుడు మూవ్ అవుతున్నారా? ఈవెన్ అంటే నాకు వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే మెడిసిన్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళిపోతున్నారు. హెల్త్ కేర్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ అనేది ఒక సెక్టర్ ఉందని అంటారు. ఎస్ అండి, అది కూడా ఒక డెవలపింగ్ సెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు కనుక చూసుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెస్ట్లు చేసి మీకు రాబోయే రోగాలు ఏంటి అనేది కూడా ప్రిడిక్ట్ చేయగలిగే కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో దానిలో ఏం చేస్తారు, దానిలో స్టిల్ ఇట్స్ అ టెక్నాలజీ ప్లాట్ఫామ్, టెక్నాలజికల్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఉంటారు. బట్ సిన్స్ ఇట్స్ అ మెడిసినల్ థింగ్, దట్స్ వేర్ ది డాక్టర్స్ ఆల్సో విల్ బి గెటింగ్ ఇట్. బట్ ఇట్ ఇస్ ఇన్ ద వెరీ ఎర్లియర్ స్టేజ్ దాన్ ద రెగ్యులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ షూర్ అది కూడా మన డెవలప్మెంట్ ఉంది. ఓకే. సో పర్సంటేజ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ పంపిస్తుంటారు కదా, ఓవర్సీస్ పంపిస్తున్నారు, అన్ని కంట్రీస్ పంపిస్తున్నారు వరల్డ్ వైడ్. మీరు లాస్ట్ ఇయర్కి తగ్గిందా పెరిగిందా? పొజిషన్ ఏంటి? తగ్గింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే పీక్ వెళ్ళిపోయింది. కోవిడ్ తర్వాత కొంచెం వెళ్దాం వద్దా అని ఆలోచించే వాళ్ళందరూ 22-23లో బాగా హెవీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం గ్యారంటీగా కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆ పీక్లో ఏంటంటే అది డిఫర్ అయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం మెల్లగా స్లో డౌన్ అయ్యింది. అండ్ ఆల్సో కొంచెం ఈ ఏదైతే జనాలు ఏం జరుగుతుందో అనే అపోహలో భయపడి కొంచెం ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పేది యూఎస్కి, రిమైనింగ్ కంట్రీస్కి అన్నిటికన్నా బాగా పెరిగింది యూకే కండి. యూకే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే పోయింది లాస్ట్ 2-3 ఇయర్స్లో. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే వెళ్తున్నారు యూకేకి. ఎందుకంటే 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా కొంచెం తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. ఈ ఇయర్ ఆస్ట్రేలియా కూడా కొంచెం పెరుగుతుంది. కెనడా బాగా తగ్గింది, ఎందుకంటే మనకి వాళ్ళకున్న రిలేషన్షిప్ ఇష్యూస్ వలన కెనడా బాగా తగ్గింది. యుఎస్ ఐ థింక్ పీక్ వెళ్ళి కొంచెం స్లో డౌన్ అయింది. సో 2-3 కంట్రీస్ తగ్గినాయి. అలానే జర్మనీ బాగా పెరిగింది. జర్మనీకి వెళ్ళే స్టూడెంట్స్ ఎందుకంటే కొత్త లొకేషన్స్ చూడాలని. ఫ్రాన్స్ కొంచెం పెరిగింది, ఐర్లాండ్ పెరిగింది, న్యూజిలాండ్ కూడా కొంచెం పెరిగింది. అలా కొన్ని కంట్రీస్, ఇప్పుడు ఈవెన్ సింగపూర్, దుబాయ్ కూడా కొంచెం ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీనా వేరే? ఎవ్రీథింగ్ అండి. టెక్నాలజీ ఈజ్ ద మెజారిటీ, బట్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో యుఎస్కి ఈ ఇయర్లో యూనివర్సిటీ వాళ్ళు జనవరి 20th ముందు మీరందరూ వచ్చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎందుకు అడావిడి చేసినట్టు? ఇక్కడ మళ్ళీ అదే ఒకటేనండి. నేను ఆ న్యూస్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పి చూద్దామని చెప్పి కాస్త ట్రై చేశాను. అక్కడ చూస్తే అది వెళ్ళింది
కొన్ని కంట్రీస్కి ఎక్కడైతే ఇష్యూస్ ఉందో, ఇరాను, ఇరాకు, తర్వాత ఇంకో 2-3 వేరే కంట్రీస్, ఎక్కడైతే గాజా ఇలాంటి స్ట్రిప్ ఏరియాలో ఎక్కడైతే యుఎస్కి కొంచెం అనుకూలమైన పరిస్థితి లేని వాళ్ళ స్టూడెంట్స్కి వెళ్ళిన మెయిల్స్ అండి అవి. ఓకే, మనోళ్ళకి నాకైతే మా దగ్గర ఉన్న ఒక్క స్టూడెంట్కి రాలా. ఓకే, ఎవరో ఒకళ్ళిద్దరికి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు, అంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు మాట్లాడుంటారు. కానీ మనకి ఇక్కడ మార్కెట్లో అవుతుంది ఏంటంటేనండి, ఒకడికి వస్తే 100 మందికి వచ్చిందని చెప్తున్నారు. ఆ ఒక్కటి ఈ సోషల్ మీడియా ఈజ్ ఎ బేన్ ఆర్ బూన్ అన్నది నాకు తెలియదు. కానీ ఇవాళ రోజున సోషల్ మీడియా వలన నేను మీకు చెప్పింది వేరే వాళ్ళకి ఎవరికైనా తెలియాలంటే 10 రోజులు పట్టేది. నేను ఇప్పుడు మీరు చెప్పింది 10 సెకండ్లలో 10 మందికి తెలుస్తుంది. అవును. సో మనకి మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, మీరు సోషల్ మీడియాలో చూసి నమ్మద్దు. మీరు మీ రీసెర్చ్ క్లియర్గా చేయండి. ఎస్, నాకు తెలిసిన ఆయన చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా బావ చెప్పాడు, ఒక పర్సన్ది డిసైడ్ చేయొద్దు. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్పెషాలిటీ, దేర్ ఓన్ క్యాలిబర్, దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. ఇట్ ఈస్ నాట్ అ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీవన్. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్నటువంటి మీరు అవునన్నా కాదన్నా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాన్ని కాదనట్లేదు, బాగా ప్యానిక్ సిచ్యువేషన్. దీనిలో అసలు నేను కాదని నేను అనట్లేదు. ప్యానిక్ సిచ్యువేషన్ మన మైండ్స్ లో ఉంది, మార్కెట్ లో ఉంది, అంతే తప్ప ఒరిజినల్ గా లేదంటారు. లేదు, గ్యారంటీ మీరు చెప్పిన ప్రకారం ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని నేనే చెప్తున్నా. నాకు 10 కాల్స్ వస్తున్నాయి రోజుకి, ఇది అయిపోతుందంట కదా, అది అయిపోతుందంట కదా అని. ఒకళ్ళిద్దరు డ్రాప్ కూడా అవుతున్నారు మేము చెప్పిన తర్వాత కూడా. ఎందుకు వచ్చిందిలే, నెక్స్ట్ సెమిస్టర్ వెళ్తాము, లేదా 1 సంవత్సరం ఆగి వెళ్తాం అనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ నిజాలు కరెక్ట్గా తెలుసుకొని మీకు పనికొచ్చేది మీరు చేయండి. మీరు యాజ్ ఏ ఎక్స్పర్ట్గా మీరేమో గోల్డెన్ పీరియడ్ రాబోతుంది అమెరికాకి, ఈ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయిందని మీరు చెప్తున్నారు కదా? ఎస్, స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు చెప్పేది కొన్ని రోజులు పడుతుంది. ఎస్, గ్యారంటీగా అవుట్ ఆఫ్ ద రిసెషన్ అండ్ బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీ ఉండిపోతుంది. స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మరి? అదేనండి, కేటగిరీ 1 వాళ్ళకే నేను చెప్తున్నా, కేటగిరీ 2 నేను మాట్లాడట్లేదు. కేటగిరీ 1 ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నారో, హార్డ్ వర్క్ చేస్తారో, దిస్ ఈస్ ద రైట్ టైం టు గో. పేరెంట్స్కి మీ స్టూడెంట్స్, మీ కిడ్స్ నాకు 1 సెమిస్టర్ ఫీజు ఇచ్చే నేను అక్కడ వెళ్ళి సంపాదించేసుకుంటా పంపించద్దు. వాళ్ళకి క్లియర్గా 2 ఇయర్స్కి అయ్యే ఖర్చులేంటో చూసుకొని అన్నీ సమకూర్చి పంపించండి, వాళ్ళు బాగుపడతారు. అక్కడికి వెళ్ళి నేను అంట్లు తోముకుంటాను, బాత్రూమ్ కడుగుతాను, ఇవన్నీ చెయ్యొద్దు. మీకు అసలు అది అవసరమే లేదు. మీరు కావాల్సిందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కంప్లీట్గా పోతుంది నియర్ ఫ్యూచర్లో అనే నమ్మకం ఉందా మీకు? నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవండి, మళ్ళీ మన వాళ్ళంతా అప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్ పోతుంది. మళ్ళీ ఇదే చెప్తున్నా, అప్పుడు ఉన్నారు కేటగిరీ 1, కేటగిరీ 2 ముందు ఉన్నారు, రేపు ఉండబోతున్నారు. కేటగిరీ 2లో మీరు ఫాలో అవ్వకుండా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. బీ ఇన్ ద కేటగిరీ 1, బీ లెజిటిమేట్, బీ లీగల్, బీ క్లియర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డెన్ పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అంటారు, బట్ ప్యానిక్ అందరూ రివర్స్లో ఆలోచిస్తున్నారు. మీరు ఒక ఎక్స్పర్ట్గా యాక్చువల్ సిచ్యువేషన్ చెప్పారు. చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ 1 ఇయర్ తర్వాత మనం ఏది కరెక్ట్ గోల్డెన్ పీరియడ్ చూస్తామా, లేకపోతే ట్రంప్ రూపంలో మళ్ళీ ఇదే చూస్తాం అనేది చూద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.